అందరికీ నమస్కారం. ఈ వీడియోలో రాణి లక్ష్మీబాయి యొక్క స్మారకాన్ని దర్శించడానికి వెళ్తున్నాం. ఇక్కడ రాణి లక్ష్మీబాయి స్మారకం అంటే సమాధి స్థలం అన్నమాట. ఈ సమాధి స్థలంలోనే రాణి లక్ష్మీబాయి యొక్క అంత్యక్రియలు జరిగాయి. రాణి లక్ష్మీబాయి యొక్క ఈ స్మారకం గ్వాలియర్ సిటీలో మధ్యప్రదేశ్లో ఉంది. ఝాన్సీ లక్ష్మీబాయి ఉత్తర భారతదేశ రాజ్యమైనటువంటి ఝాన్సీ రాజ్యానికి రాణి. 1857లో ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి స్వాతంత్ర సంగ్రామంలో అంటే సిపాయిల తిరుగుబాటులో ప్రముఖ పాత్ర వహించింది. 1857లో జరిగిన భారతదేశ తిరుగుబాటుదారుల్లో ముఖ్యమైన వాళ్ళలో ఈమె ఒకరు. భారతదేశం జోన్ ఆఫ్ ఆర్క్గా ఆమె భారతదేశ చరిత్రలో ఒక గొప్ప వ్యక్తిగా నిలిచిపోతుంది. 1858 జనవరిలో బ్రిటిష్ సైన్యం ఝాన్సీని ముట్టడించడం ప్రారంభించింది. 2 వారాల పోరాటం తర్వాత ఆంగ్లేయులు ఝాన్సీ నగరాన్ని చేజెక్కించుకోగలిగారు. లక్ష్మీబాయి తాంతీయ తోపేతో గ్వాలియర్కు వెళ్లి తమ తిరుగుబాటు బలగాలను ఒకటిగా చేసి గ్వాలియర్ మహారాజు సైన్యాన్ని ఓడించి తమ బలగాలతో వాళ్ళను పూర్తిగా నశింపజేసేలా చేశారు. ఆమె 1858 జూన్ 17న గ్వాలియర్ యుద్ధ సమయంలో తన 8వ గుర్రంతో మరణించింది. ఈ యుద్ధం గ్వాలియర్లోని పూల్బాగ్ దగ్గరలో జరిగింది. 3 రోజుల యుద్ధం తర్వాత ఆంగ్లేయులు గ్వాలియర్ను ఆక్రమించుకున్నారు. ఆమె ఎక్కడైతే మరణించిందో అదే రోజున ఆమెకు అంత్యక్రియలు జరిగాయని ఒక నమ్మకం. ఆమెకున్నటువంటి ధైర్యం, పరాక్రమం, వివేకం, భారతదేశంలో 19వ శతాబ్దంలో మహిళలకు ఉన్నటువంటి అధికారంపై ఆమెకున్న ముందు చూపు, ఆమె చేసిన త్యాగాలు ఆమెను స్వాతంత్ర పోరాటంలో ఒక ప్రసిద్ధ వ్యక్తిగా నిలిపాయి. ఝాన్సీ మరియు గ్వాలియర్లలో ఆమె గుర్తుగా కంచు విగ్రహాలను స్థాపించారు. రెండింటిలోనూ కూడా ఆమె గుర్రంపైనే స్వారీ చేస్తున్నట్లుగా చిత్రీకరించారు. ఎదురుగా మనం చూస్తున్నదే రాణి లక్ష్మీబాయి యొక్క సమాధి. ఈ సమాధికి పక్కనే మన జాతీయ జెండా, ఆ పక్కనే గుర్రంపై స్వారీ చేస్తున్నటువంటి రాణి లక్ష్మీ యొక్క విగ్రహం, పంచ విగ్రహాన్ని మనం చూడవచ్చు. మన భారత జాతీయ జెండాకు అలాగే రాణి లక్ష్మీబాయి యొక్క కంచు విగ్రహానికి మధ్యలో ఒక జ్యోతి అనేది ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది. ఈ కాగడ ఉన్న ప్రదేశంలో షహీద్ జ్యోతి అని హిందీలో రాసి ఉంటుంది. ఈ స్మారకం ఉన్న ఈ ప్రదేశాన్ని ఉద్యానవనంగా ఉపయోగిస్తున్నారు. ఈ ప్రదేశం చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి ప్రదేశం అన్నమాట.